అండర్‌వేర్ యాడా? భయ్యా మనకి అంత సీన్ లేదు, సెటప్ లేదని ఫస్ట్ భయపెట్టిన యాడ్ అదే. వచ్చిన యాడ్ అదే, భయపెట్టిన యాడ్ అదే. దెబ్బకి అన్నపూర్ణ స్టూడియోస్ నాకు బాగా గుర్తుంది. సో, ఇలా లాభం లేదు. మనం ఇంకోటేదో ఆలోచించాల్సిందే అని. ఇంకోటేంటంటే నేను ఆ టైంలో చాలా సన్నగా ఉండేవాడినండి. అంటే ఎంత అంటే ఇంజినీరింగ్ అయ్యే టైంకి ఇప్పుడు కొంతమంది యాక్చువల్లీ యంగ్‌స్టర్స్ 18, 15 ఇయర్స్ ఓల్డ్, 20 ఏళ్ళు, 40 ఐ మీన్ 20, 20, 22 ఉన్నవాళ్ళు కొద్దిగా సన్నగా ఉంటారు. ఒక్కోసారి మొఖం మీద మొటిమలుంటాయి. నేననేదేంటంటే, వాళ్ళు పాపం ప్రతి చిన్నదానికి కాన్ఫిడెన్స్ లూజ్ అవుతా ఉంటారు. ఓకే. అవును. అది అస్సలది అది పట్టించుకోవద్దు అని నాకు చెప్పాలనుంది. హ్మ్. I want to tell that to that youth of, from 12 years to 22 years or 20. ఇప్పుడు చెప్పాలుందా? అప్పుడే చెప్పాలుండిందా? అప్పుడు గూడా ఉండింది, ఇప్పుడు గూడా ఉంది. హ్మ్. ఎందుకంటే, అరే! నేను చాలా సన్నగా ఉండేవాడిని. నాకసలు ఒంటి మీద చిన్న కండ గూడా లేదు. ఏంటి నా లైఫ్? ఆ టైప్‌లో ఉన్ బట్ ట్రస్ట్ మీ, వాళ్ళు షేప్ భలే షేప్ అవుతారు తర్వాత తర్వాత. హ్మ్. దే విల్ బీ లైక్ ఒక 25, 30కొచ్చేటప్పటికి చాలా హ్యాండ్సమ్‌గా, పర్ఫెక్ట్‌గా భలే తయారవుతారండి. హ్మ్. ఐ థింక్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నాట్ లూజ్ యువర్ ఓన్ కాన్ఫిడెన్స్ కరెక్ట్. అన్నెసెసరీలీ. అవును. నాకు మొటిమలొచ్చాయి. అయ్యో! ఇదేదో అయిపోయా లేదు. అవన్నీ థట్ ఈస్ గ్రోయింగ్ స్టేజ్. గ్రోయింగ్ స్టేజ్‌లో ఎప్పుడు కూడా నేను ఇలా ఉన్నానేంటి, అలా ఉన్నాను, మనని మనం కించపరుచుకొని కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వడం చాలా తప్పు. దండగ. వేస్ట్ పని. ఆ టైంలో యాక్చువల్‌గా చేయాల్సిన పని మీద కాన్సంట్రేట్ చేస్తే అవి ఇవి 2 బావుంటాయి. హ్మ్. హ్మ్. ఇది ఎందుకంటున్నానంటే నేను ఇంజినీరింగ్‌లో నాకు 40 కేజీలండి నేను. లైక్ 40 కేజీస్. హ్మ్. ఐయామ్ 5'11" హైట్. 40 కిలోస్ అండి. 40 కేజీస్. అంటే అసలు బాబోయ్! అసలు అంటే లిటరల్లీ అనమాట. అప్పటికి పర్లేదు బానే ఉన్నాను. హ్మ్. కానీ బై ఎండ్ ఆఫ్ ద టైమ్ 44, అయినా మీకు 46. హ్మ్. వెస్ట్ అండ్ బ్రీఫ్ యాడ్ వచ్చింది. అవును. దట్స్ ద పాయింట్. దట్ ఇస్ ద పాయింట్. ఒక 44, 44 కేజీస్, 45 కేజీస్ అంటే చాలా దారుణంగా ఉండేవాడిని. హ్మ్. అంటే సన్నగా బోన్స్ కనపడుతూ టైప్‌లో. అయితే బట్ దెన్ ద బ్యూటీ ఈస్ ఐ వాస్ 30 వెన్ ఐ డిడ్ 'వెన్నెల'. హ్మ్. 'వెన్నెల' టైంకి నేను 30 ఏళ్ళు నాకు లిటరల్లీ 29, 30 స్టేజ్‌లో ఉన్నాను. ఆహ్, శర్వా అనమాట. "ఏంటి భయ్యా! ఏంటి నువ్వు కాలేజ్ స్టూడెంట్‌లా ఇంకా ఎలా ఉన్నావని." హ్మ్. బట్ థాట్స్ వాట్ ఐయామ్ సేయింగ్. బట్ ఒంటి తత్వం అది మీది? అహా! లేకపోతే ఒంటి తత్వమేలెండి కొద్దిగా. నేను ఎక్కువ తినేవాడిని కూడా కాదులెండి. ఐ ఓహ్! యూజ్డ్ టు అది బి కూడా లైక్ ఉంది. అది కూడా ఉంది బట్ కొద్దిగా. ఇంతకీ యాడ్ చేసారా లేదా? యాడ్ చేయలేదండి బాబు. అంటే ఎందుకు ఎందుకు చేయాలనిపించలేదు? అంటే సిగ్గా? భయమేసింది. భయం. అంటే మనం ఇలా కరెక్ట్‌గా పోస్టర్ అక్కడ యేసాడనుకోండి పొరపాటున. అది కరెక్టే. అంటే దానికి చాలా ధైర్యం కావాలి. ఓకే. ఒక అండర్‌వేర్ యాక్చువల్లీ యాడ్ చేయాలంటే ఒక మనిషికి చాలా ధైర్యం కావాలి. యాహ్! యాక్చువల్లీ. నాకంత లేదు. హ్మ్. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. సో, అక్కడి నుంచి యూ వెంట్ టు ఫిల్మ్ స్కూల్ ఆఫ్టర్ దట్. యాక్చువల్లీ ఫిల్మ్ స్కూల్ వెళ్దామని యూఎస్ ఎళ్ళానండి. హ్మ్. ఎందుకంటే 'రామ్ గోపాల్ వర్మ' గారి ఆయన్నే ఒకసారి కలిసా. ఒక పెళ్ళిలో కలిసాననమాట. హ్మ్. పెళ్ళిలో కలిసినప్పుడు వెళ్లి పరిచయం చేసుకున్నాను. పరిచయం చేసుకొని సార్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్. 'మైబీ వర్మ, అబ్బి వర్మ' అన్నారా? అదొక్కటే అనలేదు నేను కావాలని. ఆ! యాక్చువల్లీ మా ఫ్రెండ్ "అరే! ఎళ్లి కలిసావా?" అన్నాడు. కలిసానురా. ఏమని చెప్పావు? అదే నేను ఇంట్రెస్టెడ్ ఉన్నాను. అది ఇది. సార్ నా పేరు రవి. నేను ఇలా ఇలా. అదేంట్రా? రవివర్మ అని చెప్పలేదా అన్నాడు. నేను చెప్పలేదురా. ఐ మీన్ నాకేమి నేను దాచుకోవాలో లేకపోతే చెప్పకూడదో అని కాదు గానీ, నాకు నార్మల్‌గా రవివర్మ పేరంటే చాలా ఇష్టం పర్సనల్‌గా. దట్స్ బికాజ్ రవివర్మ అనే ఆయన ఒక ఆర్టిస్ట్ కూడా నంబర్ 1. బట్ ఎందుకో నాకు పెద్దగా నేను పెరిగిన వాతావరణం అంతా హైదరాబాద్ అండి టోటల్‌గా. ఎక్కడ కూడా నేను అంటే ఆహ్, నాకు రాజుల ఫ్రెండ్స్ చాలా తక్కువ హ్మ్. యాక్చువల్లీ. హ్మ్. నా కజిన్సే ఎక్కువున్నారు. సో, హ్మ్. వాళ్ళు బట్ ఇన్ జనరల్ చాలా తక్కువ. హ్మ్. బికాజ్ పుట్టగానే టక్‌మని ఇక్కడికొచ్చేసాం. అవును. ఓల్డ్ సిటీలో పెరిగాం. హ్మ్. మొత్తం ఫుల్‌గా అక్కడ హైదరాబాదీ బోల్తే హోంగే ఫిర్ बहुत फुल बहुत बोल तुम ऐसे नहीं लाइक पूरे मेरे 50 दोस्त हैं एटलीस्ट 50 से दोस्त नहीं रहते, दोस्तान रहते। दोस्तान रहते हैं हाँ वो 50 दोस्तान है 50 नहीं 50 से भी बहुत ज़्यादा है एक्चुअली हाँ। तो तो चाय चाय का एम्प्टी हाँ एक चाय एक एम्प्टी वो भी है वो भी है। ईरानी कैफे सब कुछ ओल्ड सिटी సూపర్. बार्कस ఏమి లైఫ్ అండి అది కదా! अरे बहुत बिंदास है वो तो वो भी యాహ్! था एंड एंड देन సో, सीबीआईटी వర్మ గారిని కలిసారు. ఆ! వర్మ గారు కరెక్ట్ ఐ వాస్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్
కలిసి సార్ ఇట్లా ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ సార్ హౌ అది ఇది అంటే ఓకే కమ్ టు మై ఆఫీస్ టుమారో అన్నారు. హ్మ్. అన్నారు కదా! నెక్స్ట్ డే ఆఫీస్‌కి వెళ్ళానండి. అనుకోకుండా ఆయన మాత్రం చెన్నై ఎళ్లారు ఆ టైంలో. ఓహో! సో, ఆఫీస్‌లో ఎవరో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో ఉన్నారు. ఆయన "ఏంటి భయ్యా మరీ ఇంత సన్నగా ఉన్నావు నువ్వు" అన్నారు. లిటరల్లీ మళ్ళీ అదే క్వెషన్ వచ్చిందా? అదే క్వెషన్ వచ్చింది. కొద్దిగా పెంచు బాడీ కొద్దిగా పెంచు మరీ ఇంత సన్నగా ఉన్నావేంటి? అయినా ఓ పని చేయొచ్చు. నువ్వేం చేసావు? ఇంజినీరింగా? ఇంజినీరింగ్ అయితే నువ్వు యూఎస్ ఎళ్లి యాక్టింగ్ నేర్చుకొని రావచ్చుగా, కొద్దిగా లావు కూడా అయ్యి రావచ్చు. లిటరల్లీ దిస్ ఈస్ వాట్ హి సజెస్టెడ్. ఓకే. ఓహ్! అక్కడికెళ్తే ఫుడ్‌కి లావు అవుతారు. అంటే తనకేమైనా ఐడియా ఉన్నట్టుంది ఆల్రెడీ. ఓకే. సో, తనేమో మరి ఆయన ఎవరో తెలీదు. ఇప్పుడు ఎవరైనా గుర్తుండి కాల్ చేస్తే బాగుండని అనుకుంటున్నాను గానీ, బట్ దట్ పర్సన్ ఆయన నన్ను వెళ్ళమంటే నేను ఐ యామ్ లైక్ ఓకే. బహుశా మరీ అక్కడేమైనా నేర్చుకుంటే బాగుంటుందేమో అని ఒక చిన్న ఫీలింగ్ ఉండేది. సో, అప్పుడు మళ్ళీ నేను జిఆర్ఈ టోఫెల్ రాసెళ్ళా. హ్మ్. అప్పటి వరకు యూఎస్ఏలో ప్లాన్ లేదు. సరే అక్కడికెళ్ళి అక్కడ యాక్టింగ్ నేర్చుకుందాము. వెరైటీగా ఉంటుంది కదా! అంటే ఎప్పుడు చాలామంది ఇక్కడ నేర్చుకుంటారు కదా! ఐ థాట్ మేబీ వై నాట్ అంటే అక్కడికెళ్ళి ఎందుకు నేర్చుకోకూడదు అనే టైప్‌లో. సో, వెళ్ళి అక్కడ ఐ వాంటెడ్ టు జాయిన్ డైరెక్ట్‌లీ యాక్టింగ్ స్కూల్. బట్ ఇట్ వాస్ వెరీ ఎక్స్‌పెన్సివ్. హ్మ్. హ్మ్. ఇప్పుడు 'సాగర్ చంద్ర' ఉన్నారు కదా! ఆయన సదర్న్ ఇలినాయ్ యూనివర్సిటీ కార్బన్‌డేల్‌లో చేశారు. ఓకే. స్క్రీన్ రైటింగ్ అవన్నీ. నేను కూడా దానికెళ్ళా యాక్చువల్‌గా. బట్ ఇట్ వాస్ టూ ఎక్స్‌పెన్సివ్. $70,000 ఉండింది ఆ టైంలో. అబ్బే! మన వల్ల $70,000 $70,000 అంటే బాబాయ్ మన ఇల్లే ఒక 4, 5 $4,000 కట్టేసి ఉంటాం. అంటే బేసిక్‌లీ అట్ దట్ టైమ్ ఇల్లు ఒక 2, 3 లక్షల్లో కట్టగలిగాం. బేసిక్‌లీ దట్స్ ఇట్. దట్ ఈస్ అవర్ ఎవ్రీ ఎర్నింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్ అనమాట. అలాంటిది ఒక $70,000 అంటే ఒక 22 లక్షలు. ఏయ్! కష్టం బాబాయ్ అని చెప్పి నేను మళ్ళీ మాస్టర్స్ జాయిన్ అయిపోయా అక్కడ. మాస్టర్స్‌లో ఇంజినీరింగ్ ఐ మీన్ మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ బేసిక్‌లీ. అదేమో ఫైనాన్షియల్ ఎయిడ్‌తో పాటు మనకి సో, ఎక్స్‌పెన్స్ ఏమి లేదు దాంట్లో. సో, మాస్టర్స్ జాయిన్ అయ్యి ఆ తర్వాత ఎప్పుడో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ అప్పుడు టైం దొరకలా. అప్పుడు జాబ్ చేస్తుంటే టైం దొరకలేదు. హ్మ్. బట్ ఐ కుడ్ మేక్ టైమ్. ఒక 3 నెలలు హెల్ప్ చేసొచ్చాను. యాహ్! చేసొచ్చేసాక దెన్ ఆఫ్టర్ దట్ ఫిల్మ్స్ జస్ట్ హ్యాపెండ్. ఫిల్మ్ హ్యాపెండ్ ఇన్ 2000 బిఫోర్ దిస్ వన్. యాక్చువల్లీ వెళ్ళకముందే దేవకట్ట గారు ఆ టైంలో దేవకట్ట గారు ఫస్ట్. దేవకట్ట గారు ఆ టైంలో హి వాస్ డూయింగ్ వలస అని ఒక టీవీ సీరీస్ లాగా. హ్మ్. అంటే టీవీలో మన ఈటీవీయో, జెమినీయో ఏదో దాంట్లో ఒక చిన్న ఎపిసోడిక్‌గా హ్మ్. హ్మ్. చేద్దామని అనుకున్నారాయన. చేద్దామని అనుకుని ఒక ఐ థింక్ ఫ్యూ ఎపిసోడ్స్ దట్ హి డిడ్. దాంట్లో వేరే నా ఫ్రెండ్ ఉన్నాడు కిషోర్ అని. తను చెప్పాడనమాట. "అరే! ఇక్కడ నా రూమ్‌మేట్ దేవ అని ఉన్నాడు. తను ఇంట్రెస్టెడ్ ఇన్ మూవీస్. యూ వాంట్ టు గో మీట్ హిమ్" అంటే అవునురా ఎళ్తానని చెప్పా. అదే క్రమంలో రాజన్ డీకే గారిని కూడా కలిసా ఆ టైంలో. హ్మ్. డీకేని ఎక్కువ కలవలేదు. రాజ్‌ని ఎక్కువ కలిసా ఆ టైంలో. సో, దేవ వచ్చేసి "సారీ బ్రదర్ నేను ఆల్రెడీ అందరిని హైర్ చేసేసుకున్నాను. 2 మంత్స్ అయింది నేను ఆల్రెడీ స్టార్ట్ చేసి. సో, ఎవ్రీ వీకెండ్ ఆయన షూట్ చేసేవారు బేసిక్‌గా." నేనేమన్నానంటే, "సరే ఓకే అండి. ఫైన్ నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. మీరు నన్ను ఆడిషన్ తీసుకోండి. హ్మ్. అప్పుడు నాకు తెలుస్తది నేను అంటే అసలు నేను చేయగలనా లేదా? ఇదే నాకు దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ అనేది మీకు తెలుస్తుంది నేను చేయగలనో లేదో." అంటే సరే అయితే అని చెప్పి ఆయన లీడ్ క్యారెక్టర్‌కి ఆడిషన్ తీసుకున్నారు. అండ్ హి వాస్ వెరీ హ్యాపీ. లైక్ అరే! నాకు తెలీదే నువ్వు నువ్వు పోనీ ముందు కొద్దిగా కనపడి ఉంటే అప్పుడు ఆయన ఆ క్యారెక్టర్ తనే చేస్తున్నారు యాక్చువల్లీ. హ్మ్. బికాజ్ నోబడీ ఎల్స్ వాస్ ఇంట్రెస్టెడ్ మచ్. హ్మ్. హ్మ్. సో, ఆయనేమో "నువ్వు దొరుకుంటే బాగుండేది. నేను ఓన్లీ డైరెక్షన్ మీద కాన్సంట్రేట్ చేసేవాడిని." సరే ఓకే. నో ప్రాబ్లమ్. నేను నెక్స్ట్ ఎప్పుడు ఏమనుకున్నా సరే ఐల్ డెఫినెట్‌లీ కాల్ యూ అని.